నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. వార్ 2 చిత్రం అయితే ఈరోజు రిలీజ్ అయింది. ఓవరాల్గా ఈ చిత్రానికి సంబంధించి రివ్యూ అయితే సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసి విజ్ఞాన్ గారికి తెలుసుకుందాం. నమస్తే, ఎలా అనిపించింది సినిమా? ఫస్ట్ వార్ 2 ముందే ఉంది 2 అని. ఇది అర్థం చేసుకోవాలి అంటే చాలామందికి వార్ 1 ఏంటో తెలియాలి, నెంబర్ 1. నెక్స్ట్ వార్ 1, 2 అర్థం అయినా కాకుండా ఈ యూనివర్స్ ఏంటో కూడా అర్థం కావాలి, బికాజ్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎ యూనివర్స్. ఇప్పుడు కంజూరింగ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఏ పార్ట్ చూసినా ఆ ముందువి ఆ వెనకాలవి చూస్తుంటే నీకు అవి క్యారెక్టర్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అనబెల్లే కానీ, నన్ను కానీ, అది కానీ, ఇది కానీ, యూ విల్ క్రూకుడ్ బ్యాన్ కానీ, యూ విల్. ఇది కూడా అంతే. దీన్ని ఈ యూనివర్స్ని అర్థం చేసుకుంటే దీంట్లోకి మనం అలా వెళ్ళిపోవచ్చు. అంటే ఏముంటుందంటే ముందు నుంచే చెప్తున్నా, ఇందులో యాక్షన్ విన్యాసాలు అంతకు మించి ఉంటాయి దీంట్లో. అంటే అసలు ఊహించలేనటువంటివి చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఈ డైరెక్టర్ హ్యాండ్లింగ్ నాకు బాగా నచ్చింది. ఏంటంటే తన బిఫోర్ సినిమా బ్రహ్మాస్త్ర, అక్కడ మనిషికి నువ్వు సూపర్ న్యాచురల్ పవర్స్ ఇస్తే హీ విల్ పర్ఫార్మ్ వెల్. ఒక అస్త్రం ఇస్తే వాడు ఏదేదో చేస్తాడు, దానికి ఉంటాయి పవర్స్. ఇక్కడ ఏంటంటే మనుషులకే అస్త్రం లేకున్నా కూడా పవర్స్ ఇచ్చి డైరెక్ట్ చేయాలి. వెరీ బిగ్ టాస్క్ తనకు మాత్రం. ఎందుకంటే మొదటి పార్ట్కి తను కాదు, ఈ రెండో విడతకు మాత్రమే తన డైరెక్షన్ ఓన్ చేసుకొని చేశాడు. నవ్వు సినిమా ఎలా ఉందనేది మాట్లాడుకుంటే, ఒక అడ్రస్ లేని క్యారెక్టర్ కలి, సింపుల్గా చెప్పాలి అంటే ఆ అడ్రస్ లేని క్యారెక్టర్ దేశాన్ని నాశనం చేయాలి, ఎందుకో తెలియదు. నాశనం చేయాలంటే అతనికి ఒక మంచి అస్త్రం లాంటి ఒక మనిషి కావాలి. తను ఎంచుకున్నాడు కబీర్ని. ఒక టాస్క్ నమ్మాలి కదా కలి, ఒక టాస్క్ ఇచ్చాడు. లైక్ నీ సొంత తండ్రినే చంపు, సొంత తల్లినే చంపు లాగా సొంత గురువుని చంపు. అతను ఆ టాస్క్ పర్ఫామ్ చేశాడు. గురువుని చంపడానికి ఏమైంది ఇక్కడ విషయం? దేశద్రోహిగా మారేసరికి ఇతను మోస్ట్ వాంటెడ్ అయ్యాడు ఈ పర్టికులర్ గ్రూప్కి. సో ఆ పర్టికులర్ గ్రూప్, దానికి మన మంచి తెలుగు పేరు పెట్టారు విక్రమ్ చలపతి అని. అందుకే అందరికి ఇంకా బాగా దగ్గర అవుతాడు. ఈ స్టింగ్ ఆపరేషన్ ఎలా సాగింది, ఇద్దరు హీరోలా లేకపోతే ఇద్దరు విలన్లా, ఒకరు హీరో ఒకరు విలనా, నిజంగానే ఇతను దేశద్రోహ అనేది మనం తెర మీద చూడాలి. నెక్స్ట్ ఇక అశుతోష్ రాణా వాళ్ళ అమ్మాయి కియారా, ఆమెకు కూడా ఏదో ఉంటుంది. అండ్ గతంలో ప్రేమికుడు, ఆమె ఎమోషన్స్ డిఫరెంట్. అసలు రానా ఎవరు అంటే ఫస్ట్ పార్ట్లో నుంచి మనం చూసుకుంటూ వస్తున్నాం. సో అది రెగ్యులర్ క్యారెక్టర్ మనకి, అంటే ఆల్రెడీ పార్ట్ 1 చూసాం కాబట్టి. సో ఈ రాలో ఉన్న కథలన్నీ ఇంచుమించి ఇలాగే ఉంటాయి. నువ్వు పఠాన్ చూసుకున్నా, పర్ఫెక్ట్ రా ఏజెంట్ ఎందుకు యాంటీ అయ్యాడు దేశానికి, అతనికి ఏదో రీజన్ ఉంది, జాన్ అబ్రహంకి. సో ఇట్లాంటి పెద్దగా కథలేం ఉండవు దీంట్లో. ఇది స్పై యూనివర్స్, పెద్దగా అసలు కథలేం ఉండవు. కథ అనేదే ఉండదు దీంట్లో. ఖచ్చితంగా ఒకటే పాయింట్ ఉంటుంది, ఒకడు యాంటీ ఒకడు ప్లస్. ఎందుకు అయ్యాడు, నిజంగానే అతను మైనస్సా లేకపోతే తనకేమన్నా ఎజెండా ఉందా, అవి కనుక్కునే భాగంలో ఈ పార్ట్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి. అందుకే నీకు వెళ్ళేటప్పుడు ఒక లీడ్ కూడా ఇచ్చాడు మన ఆల్ఫాకి. దెన్ ఆల్ఫా మీకు డిసెంబర్లో వస్తుంది, శార్వారి అండ్ ఆలియా భట్తో. అండ్ అందులో కూడా వీళ్ళ క్యామియో రోల్స్ ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్ క్యామియో రోల్ ఉంటుంది దాంట్లో కూడా. ఒకనొక సందర్భంలో ఆలియాని హెల్ప్ చేయడానికి వస్తాడు. సో ఇది బేసిక్గా యూనివర్స్కి సంబంధించిందంతా. ఈ యూనివర్స్ని అర్థం చేసుకుంటే దీన్ని చాలా ఈజీగా వెళ్ళిపోతాం. మితిమీరిన అతి విన్యాసాలు ఎక్కువ ఉంటాయి, అది దీనికి అవసరం. ధూమ్ సిరీస్ లాగా అది అర్థం చేసుకున్న వాళ్ళకి పార్ట్ 2, 3 అర్థమైపోతాయి. ఇంతే. ఇప్పుడు హిట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, హిట్ సిరీస్ అన్నీ ఒకటేగా. అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని మరణాలు, అన్నిటికీ లింకులు, ఓహో ఇది వీడే అని తెలుసుకునే దగ్గర ఇంటర్వెల్, వాడిని పట్టుకోవడం ప్రీ క్లైమాక్స్, తర్వాత నెక్స్ట్ పార్ట్ 2లో ఈడు వస్తాడు, ఇంకో కేసును ఉద్ధరిస్తాడు అనేది క్లైమాక్స్. ఈ యూనివర్స్ కూడా ఎలా ఉంటుంది అంటే సేమ్. నీకు అందుకే చాలా ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. నీకు హారర్ ఎగ్జాంపుల్ చెప్పా, సస్పెన్స్ థ్రిల్లర్ ఎగ్జాంపుల్ చెప్పా, ఇది స్పై యూనివర్స్. దీనికంటూ కూడా బోల్డ్ అని ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే కానీ ఇది అర్థం అవ్వదు. ఈ వార్ 2ని నువ్వు ఓన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఈ యూనివర్స్లో ఒక పార్ట్ అవ్వాలి. అప్పుడు మనకి ఇందులో ఉన్న కథలన్నీ అర్థమవుతాయి. నెక్స్ట్ వచ్చి ఆల్ఫా కూడా నిజంగా ఎక్కుద్ది. ఇదంతే. దానికి ముందు మనం పఠాన్ చూసిన, ఇప్పుడు ట్రైన్ ఎపిసోడ్ అతిగానే ఉంటుంది. సల్మాన్ ఖాన్ వచ్చి తన్ని కాపాడేది, వీళ్ళకి అసలు గాయాలు అవ్వవు. అందుకు వార్ గురించే మాట్లాడదాం. పైన జెట్లో అది ఓపెన్ చేసి అందులో జీప్ నుంచి బయటపడతాడు.
జీప్ని లోయలోకి దోసి తను మళ్ళీ పారాషూట్లో వస్తాడు. ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ యాక్షన్ ఎపిసోడ్స్ యాక్చువల్గా, కానీ అది అలవాటు చేసుకుంటే ఈ సినిమాలు నచ్చుతాయి. దీనిలో కూడా ఉంది ఒక ట్రైన్. అదే వద్దు, మనం కథలు రివీల్ చేయాల్సిన అవసరం ఏం లేదు, స్పాయిలర్ అలర్ట్ కూడా వద్దు, అందుకని చెప్పేసి అంతకుముందు ఆ తర్వాత చెప్తున్నాను నేను. సో ఇవన్నీ అర్థం చేసుకుంటే ఇందులో మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. దీనికి బేసిక్గా కథలు ఉండవు, స్పై యూనివర్సల్, అండ్ ఓవరాల్గా ఒకటే మోటివ్, దేశం కోసం, ఫర్ నేషన్, దట్స్ ఆల్, అంత మించి ఇంకేం ఉండదు. రైట్. ఇప్పుడు నా పరంగా నేను చూసాను సినిమా, నాకెందుకు ఆ కథలో కొంచెం సోల్ ఎక్కడో మిస్ అయింది. అసలు కథ ఉండదు వీటికంటే, మళ్ళీ దీంట్లో సోల్ ఎందుకు వెతుకుతున్నావు? ఎక్స్పెక్ట్ చేస్తాను కదా, జూనియర్ ఉన్నాడు కాబట్టి. జూనియర్ లేకపోతే వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్. నువ్వు జూనియర్ ఉన్నా లేకుండా, జూనియర్ ఎక్కడున్నాడు? సింగిల్ సినిమాతో రాలా. ఇప్పుడు దేవరా ఉందనుకో, యూ కెన్ హ్యావ్ మెనీ క్వశ్చన్స్ ఇన్ దట్, ఏంటిది అని. ఇది ఆల్రెడీ ఒకరు నిర్మించినటువంటి యూనివర్స్. అందులో ఈ ఒక గేటెడ్ కమ్యూనిటీలో నువ్వు ఒక ప్లాట్ కోసం వెళ్ళావు, దాని రివ్యూ చెప్పొద్దు నువ్వు. నీకు అర్థమైందా? ఇండిపెండెంట్గా నువ్వు కట్టుకున్నావు అనుకో, నువ్వు దాన్ని ఏమైనా చెప్పుకోవచ్చు. ఇది ఆల్రెడీ చాలా సిమిలారిటీస్ ఉన్నాయి అందులో. ఇప్పుడు ఒక 100 ప్లాట్స్ ఉన్నాయి, అన్ని 3 BHKలే. 97 మందికి నచ్చుద్ది, 3కి నచ్చదు, వాట్ ఎవర్, ఎవరి అడ్జస్ట్మెంట్ వాళ్ళది, అంతే. ఇది కూడా అంతే. బట్ ఈ 2 క్యారెక్టర్స్లో ఏది బాగా వెయిటేజ్ ఉందంటే ఏం చెప్తారు? కబీర్ ఆబ్వియస్లీ, బికాస్ ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ పార్ట్ 1 కదా, పార్ట్ 1 నుంచి వస్తున్నాడు, ఆ క్యారెక్టర్ చుట్టే కదా మొత్తం కథ అంతా తిరుగుతుంది. సో ఆబ్వియస్లీ కబీర్. అండ్ ఇంకొకటి మీకు తెలియని ట్విస్ట్, అసలు రానా నిజంగా చచ్చాడా లేదా అనేది అయితే మీకు తెలియదు. దాని సీక్వెల్ పార్ట్ 3లో ఉంటుంది. మళ్ళీ 3 ఇన్ సెన్స్ నాట్ ఈ వార్ కాదు, ఆల్ఫాలో నీకు తెలిసిపోతుంది. చంపాను అని చెప్పాడు, తన నోటితోనే చెప్పాడు, ప్రేయసికే చెప్పాడు, అఫ్ కోర్స్ ఐ కిల్డ్ అని. ఈవెన్ దో తను నిజంగా చంపాడా లేదా అనేది కూడా చాలామంది తెలియదు. మీరు సాటిస్ఫై పోయాడులే అని, కానీ పోయాడు అన్నప్పుడు సాటిస్ఫై అవ్వకూడదు. ఎందుకు? తను హీ షుడ్ నాట్ కదా, గురువుని తను చంపకూడదు కదా, ఎవడో అడ్రస్ లేనివాడి కోసం మరి. సో ఇట్లాంటివన్నీ తెలియాలి అంటే యూనివర్స్లో మనం భాగం అవ్వాలి. అప్పుడు ప్రతి క్యారెక్టర్ డీటెయిలింగ్గా మనకు అర్థమవుతూ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు ఏం చేయబోతారో కూడా తెలుస్తూ ఉంటుంది. రైట్. ఓవరాల్గా కలెక్షన్స్ పరంగా ఎలా ఉండే అవకాశం ఉంది? కలెక్షన్స్ ఇప్పుడు డివైడెడ్ బై 3. ఆల్రెడీ మహావతార్ నరసింహ పెంచుకుంటూ వెళ్తుంది, దాన్ని డిస్టర్బ్ చేయలేం మనం. ఓకేనా? నెక్స్ట్ కూలీ అండ్ మిగిలిన థియేటర్స్ని కూలీకి వీళ్ళకి హాఫ్ ఇచ్చారు. ఇప్పుడు పుష్పలాగా నువ్వు స్ట్రైట్ రిలీజ్, సోలో రిలీజ్ అనుకో, యూ కెన్ ఎక్స్పెక్ట్ ఓహో ఇంత ఉండొచ్చు అంత ఉండొచ్చు అని. సంక్రాంతి సినిమాల్లాగా ఇప్పుడు అందరు డివైడ్ చేసుకున్నారు. సో డిపెండ్స్ ఆన్ యువర్ థియేటర్స్, నీకు ఎన్ని ఇచ్చుంటే దానికి తగ్గట్టుగా ఈ వీకెండ్, కాకపోతే ఈ వీకెండ్ కలిసి వచ్చిందిగా. రైట్. అది చాలా వరకు ఫ్రైడే, సాటర్డే, సండే. సో ఎక్స్పెక్టేషన్స్ 1000 కోట్లు అని మాట్లాడుతూ ఉన్నారు ఫర్ ద ఫస్ట్ టైం అన్నట్లుగా తారక్ బాలీవుడ్కి వెళ్ళిన తర్వాత. బట్ మీ ఎక్స్పెక్టేషన్స్ 1000 కోట్లు రీచ్ అవుద్దా? డిపెండ్స్ ఆన్ రిలీజెస్, థియేటర్స్. ఎప్పుడైనా సరే నాకు నువ్వు సోలో రిలీజ్ చెప్పు, నేను ఫిగర్ చెప్పేస్తా. నువ్వు నీకు 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 అని 10 మందికి పంచిన తర్వాత వీ కాంట్ టెల్ ద రిజల్ట్. అట్లా అంటే నెగిటివ్ టాక్ రావడానికి గల కారణం ఏంటి? నెగిటివ్ టాక్ వచ్చిందని నాకు తెలియదు, నువ్వు చెప్తుంటే వింటున్నాను నేను. రావడానికి కారణం ఏంటని మళ్ళీ నన్ను అడుగుతున్నావు, ఇదొక వింత. అంటే నాకైతే ఎక్కడ వినపడలేదు. ఎవరికి ఎలా అర్థం కాకపోవడం నెగిటివ్ టాక్ అంటున్నారా? నో అర్థం కాకపోవడం కాదు, బికాస్ ద పీపుల్ హూ ఆర్ మా ఎన్టీఆర్ ఉన్నాడు అని చెప్పేసి వచ్చి సినిమాలు చూసావు, నీకు దాని తల తెలియదు, తోక తెలియదు, ఇదేంటి అర్థం కాలేదు. అర్థం కాకపోయేసరికి ఇది బాగాలేదని ఒక స్టాంప్ వేసి వచ్చేస్తున్నా. అట్లా కాదు. సో ఆ యూనివర్స్లో భాగమైన తర్వాత ఇది అనౌన్స్ చేసి చాలా రోజులైంది, ఈ పాటికి ఆ యూనివర్స్ చూడొచ్చు అందరూ కూడా. అంతెందుకు, రేపు రిలీజ్ అయినప్పుడు నిన్న కూడా వారు చూడొచ్చుగా, తప్పే ఉంది. స్ట్రైట్ డైరెక్ట్గా వెళ్ళిన వాళ్ళకి ఇది అర్థం అవుతుంది, స్లోగా హిట్ అవుతుంది. అందరూ మళ్ళీ ఇవన్నీ కథలన్నీ అర్థం చేసుకొని, టైగర్ జిందా హై, ఏక్ ద టైగర్, ఇవన్నీ అర్థం చేసుకొని వెళ్తారు. స్లోగా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఫస్ట్ డే ఎవరికీ అర్థం కాదు, నిజంగా చెప్తున్నాయి. ఈ యూనివర్స్లో ఒక్కసారి నువ్వు భాగం అయితే అసలు వదిలిపెట్టవు ఈ సినిమాని. ఎన్నిసార్లన్నా రిపీటెడ్గా మళ్ళీ వార్ 2ని చూడాలనిపిస్తుంది. అట్లా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.